విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి విద్యాబోధన చేయడం ద్వారా ఉపాధ్యాయుల కష్టాలు విద్యార్థులకు తెలుస్తాయని నాంచార్పల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుజాత తెలిపారు. సిద్దిపేట అర్బన్ మండలం నాంచార్పల్లి ప్రభుత్వ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఉపాధ్యాయులుగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వయం పరిపాలన ద్వారా విద్యార్థులకు ఉపాధ్యాయులుగా మారే అవకాశం కల్పించడం ద్వారా వారిలో స్టేజ్ భయం తొలగిపోతుందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు పాఠశాలలో తరఫున నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, సునీత, అనిత, స్రవంతి, మిత్ర పలువురు పాల్గొన్నారు. ఈరోజు స్పెషల్గా ఏంటి అంటే సెల్ఫ్ గవర్నమెంట్ డే జరుపుకున్నాము మేము. సో పిల్లలకు కూడా మా టీచర్ లాగా ఎక్స్పీరియన్స్ రావాలి, మా ఏంటి అని తెలియాలి అని మేము ఒకటి వాళ్ళకి ఇది తీసుకోవడం జరిగింది. వాళ్ళ శాయశక్తిలా వాళ్ళు కృషి చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసిరని నేను అనుకుంటున్నాను. మా వంతుగా మేము ఏంటంటే చిన్న బహుమతులు వాళ్ళు చేసినందుకు, టీచర్స్గా చేసినందుకు చిన్న బహుమతులు మా పాఠశాల తరపు నుండి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మా స్కూల్లో సెల్ఫ్ గవర్నమెంట్ డే కండక్ట్ చేసినారు. నేను స్కూల్ హెడ్ మాస్టర్గా పోస్ట్ తీసుకున్నాను. నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను మా హెచ్ఎం మేడంని. ఈ హెచ్ఎం మేడం పోస్ట్ అనేది చాలా ఈజీ అనుకున్నా. బట్ ఈరోజు నేను అయినప్పుడు తెలిసింది టీచర్లను చూసుకోవాలి, పిల్లలను చూసుకోవాలి, ఫుడ్ విషయంలో చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. చాలా కష్టమైనది. మళ్ళీ ఈరోజు టీచర్స్ ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేస్తారు, నేను ఒక్కరోజు ఉన్నందుకే ఇలా చాలా కష్టంగా చెప్పినాను. కానీ టీచర్స్ రోజు వాళ్ళు ఇదే పని చేస్తారు, కానీ ఎలా చెప్తారో తెలియదు. కానీ చాలా కష్టమైన వృత్తి.